అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఎస్పీ గౌసలం, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావుతో కలిసి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతిథులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం కలెక్టర్ త్రివర్ణ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సందేశాన్ని ఇచ్చారు. జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందన్నారు. అటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ చేపట్టిన శకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపే భారతదేశమని, భిన్నత్వంలో ఏకత్వంలో సాగడమే దేశం గొప్పతనమని చాటి చెప్పేలా విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలు ఆలోచింపజేశాయి. అనంతరం నృత్య ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థులకు పలు శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న అధికారులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు, షీల్డ్లు అందజేసి అతిథులు అభినందించారు. వాహనదారుల్లో ప్రమాదాల నివారణ కోసం పలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చిన్నారులు భాగంగా క్రీడాకారులకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగినది. రాష్ట్రం స్థాయిలో 596 మంది క్రీడాకారులు వివిధ క్రీడా అంశాలలో పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 948 మంది నిరుద్యోగ యువతులకు వృత్తి నైపుణ్య కోర్సులలో శిక్షణలో అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగినది. షెడ్యూల్ కులాలు అభివృద్ధి శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఈ విద్యా సంవత్సరం 2364 మంది విద్యార్థులకు 3,03,22,000 రూపాయలకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించడం జరిగింది. క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ కింద జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 4 విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించడం జరిగినది. మైనారిటీ సంక్షేమ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం ఇందిరమ్మ మహిళా శక్తి కుట్టు మిషన్లు పంపిణీ పథకం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తును కోరగా ఇప్పటి వరకు 5,548 మంది అభ్యర్థులను దరఖాస్తును చేసుకోవడం జరిగింది. మహిళా శిశు వికలాంగు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆరోగ్య లక్ష్మి పథకం కింద జిల్లాలో 11,160 మంది గర్భిణులకు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ పౌష్టికాహారాన్ని 0 నుంచి 7 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం శామ్ పిల్లలకు బాలమృతం ప్లస్ ని అందిస్తున్నాము. అటవీ శాఖ స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 44,169 మొక్కలు నాటడం లక్ష్యం కాగా 44.56 లక్షల మొక్కలు నాటడం జరిగింది. సాగు నీటి పారుదల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం లోయర్ పేనగంగా ప్రాజెక్టు, చెనకా కొరట ప్రాజెక్టు భూసేకరణకు 134 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం
కేటాయించడం జరిగింది. 71.96 కోట్లు అనుమతులు మంజూరై వచ్చే ఖరీఫ్ కి 27,800 ఎకరాలకు నీరు అందించడానికి అన్ని చర్య తీసుకుంటున్నాము. రోడ్ల భవనాల శాఖ ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తాంసీ బస్ స్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జ్ లో నిర్మాణం కొరకు 97.20